యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు అని అంటే ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆర్భాటంగా క్రిస్మస్ చేసుకుంటాం కదూ. అందరు ప్రపంచ యావత్తు కూడా ఎంతో ఘనంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్ పండగ చేసుకుంటారు. ఎందుకంటే అంత సంతోషం, ఎందుకంత ఆనందం? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏముంది? అవునండి, దేవుడు మనిషిగా పుట్టి ఏం చేశాడు ఆయన కదా? ఆయన మరణించటానికి ఆయన పుట్టాడు. ఎవరైనా మరణించడానికి నేను మరణిస్తాను, నేను పుడతాను అనుకుంటారండి? ఆయనకు ముందుగా తెలిసి ఆయన మరణించడానికి వచ్చాడని, ఆయన శ్రమ పొందటానికి ఆయన లోకంలో పుడుతున్నానని ఆయనకు ముందుగా తెలుసు. ఆయన అన్నిటికీ ఆయన కారణ జన్ముడు కదండి. అన్నీ ఆయనే కదా చేసింది, ఈ లోకాన్ని ఆయనే కదా కలుగ చేసింది. ఆయనకు తెలుసు ఆయన పుట్టాడని సంతోషం ఎందుకు మనకు అనంటే, ఆయన పుట్టుకలో, ఆయన మరణములో ఆయన పుట్టింది ఎందుకంటే మన పాపము నుంచి విడుదల చేయటానికి, మన పాపం నుంచి విడుదల చేయటానికి ఆయన లోకంలో పుట్టాడు. ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చటానికి పుట్టాడు. నా పాపములన్నీ ఆయన మీద మోసుకోవటానికి పుట్టాడు. అది అర్థం అనమాట. నాకు విడుదల వస్తోంది, నాకు విమోచన వస్తోంది, నాకు పరలోక రాజ్యం వస్తోంది అనని మనము పండగ చేసుకుంటాం. అది అర్థము. ఆయన పుట్టాడు అనే సంతోషం, ఆనందం ఎందుకు అనంటే మనకు విడుదల, మనకు విమోచన, మనకు రక్షణ వస్తోందని మనము సంతోషపడి ఆనందంగా సంతోషంగా పండుగ జరుపుకుంటాం. మరి ఎంతమంది ఆ విధంగా క్రిస్మస్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ మరి ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణాన్ని వెనువెంటనే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని వెనువెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇక్కడే రాజ్యము స్థాపించి ఇక్కడ ఉండటానికి ఆయన రాలేదు. ఆయన మరణించి మళ్ళా తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యం వెళ్ళారు. ఇప్పుడు తిరిగి ఆయన రాబోతున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మనలందరినీ తీసుకుపోవటానికి ఆయన లోకానికి వచ్చారు. అవునండి, ఆయన మరి 33.5 సంవత్సరాలు ఈ లోకల్లో ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఆఖరి మూమెంట్లో ఆయన మరణించటానికి ముందు ఆయన యెరూషలేములో ప్రవేశిస్తారు. ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అదే మట్ల ఆదివారంగా మనం చేసుకుంటాం కదా. అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా యేసుప్రభు యెరూషలేమునికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ జనసమూహం అంతా ఏం చేశారో తెలుసా? కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుకుందామా? రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని. మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి. ఇదిగో మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అంటున్నాడు. ఆయన గాడిద ఎక్కి, ఈ భారవాహకమైనటువంటి ఆ గాడిదని ఎక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. అవునండి, ఆ విధంగా ప్రవేశించినప్పుడు జనులందరూ చూశారు. ఏంటి ఆయన రాజు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ రాజు సాత్వికుడై అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. రాజు అని చెప్తున్నారు. గాడిద మీద ఎక్కాడు ఆయన కూడా అక్కడ గాడిద మీద ఎక్కినా కూడా అక్కడున్న జనసమూహం అంతా కూడా ఏం చేస్తున్నారంటే, జనసమూహం అంతా కూడా ఉత్సాహంగా మట్టలు పట్టుకొని అనేక మంది చెట్లు కొమ్మలు తెంచుకొని ఆయన వస్తున్నటువంటి గాడిద ముందు వేసి బట్టలు వేసి ఆయన్ని ఎంతగానో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు, అంత సంతోషంగా ఊరేగిస్తూ వస్తున్నారు. అవునండి, దేవుడు ఎందుకు ఆ విధంగా యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారంటే ఆయన యొక్క మరణము మన కోసం, మన పాపములను భరించడానికి, కల్వరి శిలువలో వ్రేలాడటానికి అక్కడికి వస్తున్నారు. ఆ సంతోషం వారి తెలియని రీతిలో, ఆ సంతోషం మాకు విడుదల చేసినటువంటి రాజు, ఇదిగో సాత్వికుడై రాజు ఆ యొక్క గాడిదని ఎక్కి వస్తున్నాడనే విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఆయన గాడిదను ఎక్కి వచ్చేటువంటి ముందు ఆయన ఏం చేస్తాడంటే, బెత్పేగే అన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి శిష్యులకు చెప్తారు. అక్కడికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిదలు ఉంటాయి, ఆ గాడిదని విప్పుకొని రండి అని అంటాడు. ఆ గాడిద ఊరక రాలా దేవుని దగ్గరికి, కట్టబడి ఉన్నటువంటి గాడిదను తీసుకుని వచ్చాడు. అసలు ఎందుకు ఈ సంతోషం? ఎందుకు వారు ఆనందంగా వారు కేకలు వేసి మట్టలు పట్టుకొని వారు ఆనందంగా మట్టలోపుతూ వారు ఎందుకు ఆయన ఆహ్వానించారు అని అంటే, నిజంగా కట్టబడిన గాడిద మీద ఆయన వస్తూ ఉన్నాడు. మనం కూడా కట్టబడినటువంటి గాడిదలమే. మనము కూడా ఆ యొక్క పాపము చేత కట్టబడినటువంటి గాడిదల వంటి వారం.
పాప భారమును మోస్తున్నటువంటి గాడిద వంటి వారైనా, గాడిద స్వభావము కలిగినటువంటి వారమైనా మనల్ని వెప్పటానికి ఆయన వచ్చాడు. ఆయన విప్పుకొని తీసుకురండి. ఎవరైనా ఏదైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని అన్నాడు. అవునండి, నీవు నేను ప్రభువునకు కావలసినటువంటి వారం. నీవు నేను ప్రభువునకు అవసరమై ఉన్నాం కనుక ఆయన ఊరేగించడానికి అవసరమై ఉన్నాం. ఆయనని గురించి చెప్పడానికి మనం అవసరమై ఉన్నాం. ఈ యొక్క యెరూషలేముకి రావడానికి ఆయన ఊరక కాలిబాట రావచ్చు, లేకపోతే ఇంకొక వాహనం వేసుకొని రావచ్చు. ఆయన కాలిబాట మీద అనేక గ్రామాలు తిరుగుతూ పరిచయం చేసినటువంటి వారు. కాలిబాట మీద కాలితో నడిచి ఆయన చేశాడు, పరిచయం చేశారు. అయితే ఇక్కడ ఎందుకు గాడిదనెక్కి రావాల్సి వచ్చిందనంటే అది ఎంత అర్థవంతమైనటువంటి పాఠము మనకు నేర్పిస్తుంది. కట్టబడిన గాడిదను మీరు ఆ బెత్పేగ గ్రామానికి వెళ్ళి దాన్ని తీసుకొని విప్పుకొని తీసుకురండి అంటున్నాడు. అవునండి, దేవుడు మనం కట్టబడి ఉన్నటువంటి వారమైన మనల్ని విప్పటానికి వచ్చాడు. అదే మట్ల ఆదివారం, అదే నిజంగా సంతోషకరమైనటువంటి ఆదివారం. నిజంగా మనం వెప్పబడితే, పాపములో కట్టబడినటువంటి మనము, సాతాను చేతిలో సంకెళ్ళలో కట్టబడినటువంటి మనము వెప్పబడితే అదే సంతోషం, అదే ఆనందం. అప్పుడు మనం మట్టలు పట్టుకొని మనం ఆరాధన చేయాలి. అప్పుడు మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా మనం ఉంటాం. కట్టబడిన గాడిద కట్టబడినట్లే ఉంటే, అది సాతాను చేతిలో కట్టబడి ఉంటే మురికి గుడ్డలు మోయటానికి మాత్రమే అది పనికొస్తుంది, కానీ ఇంకా దేనికి పనికిరాదు. ఇప్పుడు నువ్వు కట్టబడి అలాగే ఉన్నావా? దాన్ని వెప్పి తీసుకుని అని దేవుడు చెప్పాడు. ఇదిగో నేను వెప్పటానికే దేవుడు ఈ వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కట్టబడినటువంటి గాడిద వెప్పబడితే అప్పుడు సంతోషంగా ఆనందంగా మనము కూడా దేవుని స్తుతించవచ్చు. నువ్వు వెప్పబడినటువంటి దానవుగా వాడవుగా నువ్వు ఉన్నావా? దేవుడికి అదే సంతోషం. నీ మీద ఎక్కి రావాలని యెరూషలేమునికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ మీద ఎక్కి ఊరేగింపబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఎక్కడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన్ని స్వీకరించి నేను నిన్ను మోసేటువంటి గాడిదగా నేను ఉంటాను, నేను నిన్ను ఎత్తుకునేటువంటి గాడిదగా నేను ఉంటానని నువ్వు ఇష్టపడతావా? అవునండి, నేను ఇష్టపడ్డా ప్రభువా, నేను నిన్ను మోసేటువంటి గాడిదగా నేను ఉండాలి ప్రభువా, నేను నిన్ను ప్రకటించేటువంటి గాడిదగా నేను ఉండాలి అని నేను అడిగాను దేవుణ్ణి. ప్రభువా, నిన్ను గురించి నేను చాటించాలి. అక్కడ ఆ గాడిద ఏం చేస్తుంది? ఆయన మోసుకొని వస్తుంటే అందరూ ఏం చూస్తున్నారండి? గాడిదను చూస్తున్నారు, ఆయన్ని చూస్తున్నారు. అవునండి, ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది. దేవుడు ఆ గాడిద మీదకి ఎక్కిన తర్వాత అందరు బట్టలు పరుస్తున్నారు కదా. ఆ గాడిద నడుస్తోందా? యేసయ్య నడుస్తున్నాడా? గాడిద నడుస్తోంది. అవును, యేసు ప్రభు నీలోనికి వస్తే ఘనత ఎవరికో తెలుసా? నీకే ఆ ఘనత. ఆయన లోపల ఉంటాడు, ఆయన తెర వెనక ఉంటాడు, కానీ ఘనతంతా నీకే ఇస్తాడు, ఆయన కీర్తంతా నీకే ఇస్తాడు. అక్కడ దేవుడు ఆ యొక్క వాళ్ళు పరిచేటువంటి ఆ యొక్క బట్టల మీద అంతా కూడా గాడిద నడుస్తుంది. నీవు కూడా దేవుడు ఘనపరిచేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వెప్పబడినటువంటి గాడిదగా నువ్వు ఉంటావా? ఉంటేనే ఈ పండుగ మనం చేసుకోవాలి, లేకపోతే ఆ పండుగ చేసుకోవడానికి నిజంగా యోగ్యత లేదు, అర్హత లేదు అని నేను చెప్తాను. నువ్వు వెప్పబడినటువంటి నామినల్గా చేయొద్దు. ఏది చేసినా కూడా ఆయన వచ్చాడు, పుట్టాడు అని ఎంత సంతోషమో, ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అంతకంటే సంతోషపడాలి మనము. ఎందుకో తెలుసా? ఆయన శ్రమ మనకు విడుదల వచ్చింది, ఆయన దుఃఖము మనకు సంతోషాన్ని కలగచేసింది. అవును, ఆయన ఆ విధంగా ప్రవేశించి ఆయన ఏం చేశాడో తెలుసు. ఒకసారి రండి, వాళ్ళు ఎలా స్తుతించారో మనం వాక్యంలో చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చువాడు స్తుతించబడును కాక, దావీదు కుమారునికి జయము అంటున్నారు. అక్కడ నీరాజు సాత్వికుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ దావీదు కుమారునికి జయం అంట. ఆయనకు జయము పలుకుతున్నారు, ఆయనకు స్తుతి పలుకుతున్నారు. నువ్వు నీ నోటి నుంచి స్తుతి పలుకుతున్నావు అంటే, జయము పలుకుతున్నావంటే, హోసన్నా, జయం అంటే హోసన్నా అని రాయబడింది ఫుట్ నోట్లో. హోసన్నా అని నువ్వు పలుకుతున్నావు అంటే పలకటానికి అర్హత కూడా కావాలి.
పలకటానికి నీకు విడుదల కావాలి. పలకటానికి నువ్వు పాపముల కట్టబడిన సంకెళ్ళు విప్పబడాలి. అది ఎలా విప్పబడతాయి? ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన రక్తంలో నువ్వు కడగబడినప్పుడు ఆ సంకెళ్ళు విప్పబడతాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నీకు జయమని చెప్పడానికి నీకు అర్హత ఉందా? నువ్వు దేవుని స్తుతించడానికి నీకు అర్హత ఉందా? మనము దేవుని స్తుతించాలి అని అంటే, దేవుని కనపరచాలి అని అంటే, మనము విడుదల పొందినటువంటి స్వభావము కలిగి విడుదల పొందినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ గాడిద విడుదల పొందింది. పాపపు యజమానుడు అంటే సాతాను కింద ఉన్నటువంటి మనము దేవుని కాడి కిందకి రావాలి. ఎప్పుడైతే దేవుని కాడి కిందకి మనం వచ్చామో అప్పుడు మనకేమొస్తుందంటే, ప్రభువా నేను ఎంత భయంకరమైనటువంటి పాపస్థితిలో నేను ఉంటుంది కదా, నేను ఎంత భయంకరమైనటువంటి మరి పాత గుడ్డలు, మురికి గుడ్డలు, వ్యర్థమైనటువంటి నేను మోస్తూ ఉంటుంది కదా, పాపమంతా నాకు బురదంతా పూసుకున్నాను కదా, ఇదిగో నేను నిన్ను మోసేటువంటి నేను బిడ్డగా నన్ను తయారు చేశావు. దావీదు కుమారుడా జయమును పలకటానికి నాకు అర్హతనిచ్చావని అప్పుడు మనము హృదయపూర్వకంగా ఆయన ఆరాధించవచ్చు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, విడుదల పొందావా? లోకాశల నుంచి, లోక కోరికల నుంచి, లోకంలో నుంచి నువ్వు విడుదల పొందావా? అదిగో ఇక్కడ అనేక మంది మట్టలు పట్టుకున్నారు, కానీ అనేక మంది విడుదల లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అక్కడ జనసమూహం కొంతమంది ఏమంటున్నారో తెలుసా? రండి చూద్దామండి ఆ మాట. అక్కడ ఏమంటున్నారంటే 10వ వచనం 11వ వచనం చదువుతున్నాను. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి అని అంటున్నాడు. అవునండి, ఆయన ఎవరో తెలియకుండానే ఆయన స్తుతిస్తున్నారా? ఆయన ఎవరో తెలియకుండానే మట్టలు పట్టుకున్నారా? ఆయన ఎవరో తెలియకుండానే బట్టలు బరుస్తున్నారా? ఆయన ఎవరో తెలియకుండానే చెట్ల కొమ్మలు నరికి ఆయన ఎదుట వేస్తున్నారా? ఆయన ఎవరో తెలియకుండా అలా స్తుతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎవరో తెలియకుండా యేసుప్రభు దేవుడు అంటూ తను శుద్ధి చేసుకోకుండా పాపములో కట్టబడి కూడా నేను క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడక్కడ స్తుతిస్తున్నారు జనసమూహం అంతా, కానీ ఇంకొక మాట చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? ఈయన ఎవరో అని ఈయన ఎంతగా ఊరేగిస్తున్నారు, ఎంతగా స్తుతి పలుకుతున్నారు. వాళ్ళతో పాటు మనం పలుకుదామని వాళ్ళు పలుకుతున్నారేమో. అయితే వాళ్ళు ఏమని చేస్తున్నారంటే, వాళ్ళు కలవరపడుతున్నట్టుగా ఈయన ఎవరో, ఎలాంటి వాడు అని కలవరపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నీకు కూడా కలవరం ఉందా? నీ కుటుంబంలో, నీ హృదయంలో కలవరం ఉందా? ఆయన ఎవరో నీకు తెలీదా? ఆయన నీకు రక్షకుడిగా ఆయన వచ్చాడు. నీ పాపము నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. నీ యొక్క భయంకరమైన పాప రోగము నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. సాతాను బానిసత్వం నుంచి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన సాత్వికుడే నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఏమి చేసిన దాన్ని అంతటిని క్షమించటానికి ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చారు. ఆయన స్వీకరిస్తావా? అక్కడే చూడండి, ఇంకొక మాట ఉన్నది చూడండి. ఈయన ఎవరో అని కలవరపడిను. 11వ వచనం, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. కొంతమంది ఆ జనసమూహంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈయన ఏంటి ఇలా ఊరేగిస్తున్నారు, ఈయనకెందుకు మనం జయం పలకాలి, ఈయనకెందుకు దావీదు కుమారుడని చెప్పాలి, ఈయన ఎందుకు మనం ఇంతగా స్తుతించాలి అని ఆయన ఎవరో అని చెప్పుకుంటుంటే, అందులో జనసమూహంలోనే కొంతమంది యేసు నమ్మినటువంటి వారు నిజం పలుకుతున్నారు. ఏమని అంటున్నారంటే, ఈయన నజరేతు వాడైన యేసు అని పలుకుతున్నారు. యేసు అని అంటే రక్షకుడు అని చెప్తున్నారు వాళ్ళ నోటి నుంచి. అవునండి, గుర్తుపట్టినటువంటి వారు, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పినటువంటి వారు హృదయమార ఆయన స్తుతిస్తున్నారు. యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వారు ఆయనను ఎవరైనా కలవరపడుతూ ఉన్నారు. నువ్వు కలవరపడేటువంటి గుంపులో ఉన్నావా? లేకపోతే యేసు ప్రభు అని గుర్తుపట్టి, యేసు ప్రభు నా రక్షకుడు, నా పాపముల కట్టడానికి వచ్చినాడు అని తెలుసుకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నావా? వచ్చి ఈ యొక్క మటలాదివారం అని నువ్వు ఎంతగానో ఘనంగా నువ్వు జరుపుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. ఎక్కడెక్కడ వాళ్ళంతా రాని వారంతా కూడా ఆ ఆదివారం వస్తారు, ఆయన స్తుతిస్తారు, గణపరుస్తారు. అయితే నువ్వు తెలిసి ఆరాధన చేస్తున్నావా? ఆయన యేసు అని తెలుసుకుని నువ్వు ఆరాధిస్తున్నావా? లేకపోతే నువ్వు అన్ని కలవరాలు, నీ పాపము, లోకము అంత లోపల పెట్టుకొని ఆరాధనకు నువ్వు అటెండ్ అవుతున్నావా? ఎలా ఉంది? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ఏ గుంపులో ఉండి నువ్వు ఉన్నావు? రండి, మరి ఇంకొక మాట నీకు అక్కడ చూపిస్తాను చూడండి. అప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ దేవాలయంలోకి వచ్చేసాడు ఆయన. దేవాలయం ఏంటిదండి? మందిరం ఏంటండి? నువ్వు నేనే కదా మందిరం అంటే.
నువ్వు నా ఆలయము, మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, ఏం చూస్తా, మీరు నా ఆలయము అని అంటాడు ఆయన. నీలో నేను నివసిస్తానని నీకు తెలియదా, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడని నీకు తెలియదా అంటాడు. అవునండి, మనమే ఆయన ఆలయంగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దేవాలయంలోనికి ఆయన వచ్చేసారు. ఆయన దేవాలయంలోకి వచ్చేసినప్పుడు ఏమైంది తెలుసా, అక్కడ ఏం జరుగుతుందంటే, రండి వాక్యంలోనే చూసుకుందాం. 12-13 వచనం చదువుతున్నాను. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారనెను అని. ఎంత భయంకరమైన మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చూస్తున్నాడండి? ఆయన దేవాలయంలో ఆరాధన జరగాలి, దేవాలయంలో ఏం జరగాలి, స్తుతి జరగాలి, ప్రార్థన జరగాలి, విశ్వాసులందరూ కూడుకోవాలి అక్కడ. కానీ అక్కడ ఎవరు కూడుకున్నారండి? వ్యాపారము బిజినెస్ జరుగుతుందండి అక్కడ దేవాలయంలో బిజినెస్ జరగటం ఏంటండి? ఇది ఎంత భయంకరమైనటువంటి ఘోరమైన మాట కదా, ఇది ఎంత భయంకరమైనటువంటి మాట కదా. అక్కడ బిజినెస్ జరుగుతుంది, అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి, కొనుగోళ్లు జరుగుతున్నాయి. అక్కడ దేవుడు అది చూచిన వెంటనే ఆయనకి కోపం వచ్చింది. ఆయన బాధపడ్డాడు. అందరినీ ఏం చేశాడండి? అక్కడి నుంచి వెళ్ళగొట్టేసేసాడు. అవునండి, ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి భారవాహనమైనటువంటి ఈ గాడిద మీద ఎక్కి సాత్వికుడై ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. నీ హృదయమే ఆయన ఆలయం కదా. ఇప్పుడు ఆలయం దగ్గరికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ ఆలయంలో ప్రవేశించాడు. ఇప్పుడు నీ ఆలయమును చూస్తున్నాడు. ఇప్పుడు హృదయం అనే ఆలయాన్ని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు నీ ఆలయము ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు నీ ఆలయంలో ప్రవేశించాలని, ఆయన ఆలయంలో ఆరాధన జరగాలని, ఆలయంలో ప్రార్థించాలని ఆయన వస్తే అక్కడ ఆరాధన జరగకుండా, ఆ హృదయంలో దేవునికి చోటు లేకుండా ఒక బిజినెస్ జరుగుతోంది, లోక వ్యాపారము జరుగుతోంది, లోక ఆశలు దాంట్లో ఉన్నాయి, లోకము అమ్ముడు తీసుకోవటం కొనటం జరుగుతోంది. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. అవునండి, ఎందుకు నీకు ఈ శ్రమ, ఎందుకు ఈ వేదన? అక్కడ అమ్మేటువంటి వాళ్ళందరినీ కూడా బల్లలు పడద్రోసి అని రాయబడింది. పడద్రోసి ఆయన అక్కడంతా క్లీన్ చేశాడు. ఇప్పుడు దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఇప్పుడు బిజినెస్ జరుగుతోందా? లోక వ్యాపారం నీలో జరుగుతోందా? లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నీ హృదయంలో ఇమిడ్చుకున్నావా? దేవుడు వచ్చారు, ఆయన వచ్చారు, ఇప్పుడు నీకు విడుదల చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చేస్తారైనా, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కనుక. ఏంటండి మట్టిలాదేవరం అంటే ఏంటండి? ఓరక మనం సంతోషించటమేనా, ఆనందించటమేనా? పండగ కాబట్టి మనం చేసుకోవటమేనా? కాదండి, కాదు. మనం విడుదల పొందటం, దేవుని దగ్గరికి రావటం, దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించటం, అదే మట్టిలాదివారం. దేవునిలో సంతోషించటం, అదే నిజమైన ఆరాధన. ఆయన వచ్చినప్పుడు ఏం చూడాలండి? ఆరాధన చూడాలి, స్తుతి ఆరాధన చూడాలి. కలవరము చూడకూడదు, వ్యాపారము చూడకూడదు, లోకాశలు అక్కడ చూడకూడదు, శరీరాశలు అక్కడ చూడకూడదు. కానీ దేవునికి స్థానము, దేవుడు అక్కడ ఉండి సంతోషించేటట్టుగా ఆ దేవాలయము శుద్ధి చేయబడాలి. ఇప్పుడు శుద్ధి చేసుకుంటావా? నీ ఆలయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. శుద్ధి చేసుకుంటావా? ఎందుకు ఈ విధంగా దొంగల గుహగా చేశారంటున్నాడు. నువ్వు దొంగపోయినావా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాలయాన్ని దొంగల గుహగా చేసావా? ఆరాధన చేయవలసినట్టు ఈ హృదయంలో నుంచి, ఆరాధన బయటకు రావాల్సిన ఈ హృదయంలో నుంచి నీ ఏదేదో మాటలు వస్తున్నాయా? హృదయం అంతా నింపుకున్న దాన్ని బట్టి నీ నోట్ల నుంచి ఏం మాటలు వస్తున్నాయి? ఇక్కడికి వస్తే ఆరాధన చేస్తున్నావు, బయటకు వెళితే ఏమేమో వస్తున్నాయి నీ నోటి మాటల్లో నుంచి. మరి ఒకే జనములో నుంచి తీపి నీళ్లు, ఉప్పు నీళ్లు రావు కదా, ఏదో ఒకటి వస్తుంది. అవును, నీలో నుంచి చేదైనటువంటి పాపపు మాటలు, పాపపు చూపులు నీ హృదయంలో నుంచి వస్తున్నాయా? దేవుడు అందుకే వాటన్నిటిని పడగొట్టి, వాటన్నిటిని త్రోసివేసి విడుదల చేయటానికి వచ్చాడు. నువ్వు అంగీకరిస్తావా? దేవుడు మాట్లాడుతుండగా ఆయనకు లోబడు. నిజంగా దేవుడు ఎంత సంతోషపడతాడో నీ స్తుతి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. ఆయన స్తుతించటం ఎంతైనా మనకు శ్రేయస్కరము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు స్తుతించాలని దేవుడు ఇష్టపడదు. దొంగల గుహగా చేయొద్దు. దేవుడిచ్చిన ఉద్యోగంలో నువ్వు దేవుడికి ఇస్తున్నావా? దశమ భాగం ఇస్తున్నావా? దేవుని భాగం దేవునికి చెల్లిస్తున్నావా? అలా చేయకపోతే మలాకీ గ్రంథంలో ఏముందండి?
ఏముందండి, నిజంగా నా దగ్గర దొంగిలించుచున్నారు అంటాడు. అంటే దొంగగా తయారైపోయినావు నువ్వు. దేవుని సొమ్ము కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుడు నీకు ఇంత కుటుంబము పోషణ చేయటానికి నీకు సమృద్ధిగా జీతం ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు దొంగిలిస్తున్నావు. దాంట్లో కూడా కొంచెం పరిచర్య కోసం కొంచెం పంపించు, దశభాగం వాడు అని దేవుడు చెప్తే అది కూడా మింగేస్తున్నావు, అది కూడా వాడుకుంటున్నావు. మరి దొంగవు కదా. దేవుడు మలాకి ఇంత చక్కగా చెప్పాడు కదా. అందుకని దొంగల గుహగా ఎందుకు మార్చారు నా ఆలయాన్ని, దొంగల గుహగా ఎందుకు నీ హృదయాన్ని నువ్వు మార్చావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాం. దేవుడు అక్కడ చెప్తున్నాడు. మరి కిందకు వస్తే అక్కడ స్తుతి ఆరాధన పిల్లలు చేస్తున్నారండి. యేసయ్యను గుర్తుపట్టి వారు సంతోషంగా కేకలు వేస్తున్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? 15వ వచనానికి వద్దాం. అక్కడే 21వ అధ్యాయం 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వెంతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి 16వ వచనం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ని అడిగి, అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాను. దేవుడు చిన్న బిడ్డల నోట స్తుతి ఆరాధన పెట్టాడు. నువ్వు పెద్దదానివైనావు, నువ్వు పెద్దవాడివైనావు, నువ్వు స్తుతి ఆరాధన చేయటంలా. దేవుడు ఎవరి నోట పెట్టాడండి స్తుతి ఆరాధన? చిన్న బిడ్డల నోట పెట్టాడు స్తుతి ఆరాధన. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు. చిన్నపిల్లలు రానివ్వండి. మీరు మాత్రమే మందిరానికి వెళ్ళి పిల్లల్ని తీసుకుపోకుండా ఇంట్లో పెట్టి వాళ్ళు ఆడుకుంటారులే, డిస్టర్బ్ చేస్తారు మందిరంలోని, అలా వెళ్తున్నామేమో, అది తప్పు, అది తప్పు. యేసు ప్రభువు దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. దేవాలయంలో చిన్నపిల్లల్ని చూచాడైనా, చూచి వారు స్తుతించడం చూచి కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. మీకు తెలీదా? వాళ్ళని బట్టి నేను ఒక దుర్గాన్ని నేను చేస్తాను, మీకు తెలీదా అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలు ఎక్కడున్నారండి? ఇప్పుడు దేవాలయంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేంటి నిజమైనటువంటి ఆరాధన, అదేంటి నిజమైనటువంటి పండగ. మట్టలాదివారం అంటే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి సంతోష ఆనందం. అది మంచి స్వభావం ఉంటుంది పిల్లలకి. పిల్లలకు గద్దిస్తే వెంటనే లోబడే స్వభావం ఉంటుంది. వాళ్ళు సరిచేస్తే వెంటనే తప్పు ఒప్పుకునే స్వభావం ఉంటుంది. ఆ స్వభావం నీకున్నదా? దేవుడు మాట్లాడితే సరిచేసుకునే స్వభావం ఉన్నదా? చిన్న పిల్లల్లాంటి లోబడేటువంటి స్వభావం నీకున్నదా? అదే సంతోషంతో హృదయపూర్వకంగా ఆయన స్తుతించడం. వాళ్ళ ద్వారా దుర్గాన్ని నిర్మిస్తాను అని అంటున్నాడు. నీ ద్వారా, నీ స్తుతి ఆరాధన ద్వారా సింహాసనం ఏర్పాటు చేయాలి అని దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు దుర్గాన్ని నిర్మిస్తే నీ స్తుతి సింహాసనం మీద కూర్చోవాలని ఇష్టపడుతున్నాడు. అదే నిజమైనటువంటి ఆరాధన. ఆదివారం నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఇది ఆదివారం నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన ద్వారా ఆయన ఒక గొప్ప సింహాసనం ఎదుట వేసుకొని ఆయన ఆనందించాలి అని ఇష్టపడుతున్నారు. హృదయపూర్వకంగా నువ్వు ఈ దినం ఆరాధన చేస్తే బిడ్డగా నువ్వు ఉన్నావా? నిజమైనటువంటి మట్లాదర నువ్వు చేసుకుంటున్నావా? లేకపోతే ఈయన ఎవరో అని కలవరపడుతూ నువ్వు చేసుకుంటున్నావా? నామినల్గా వచ్చి ఆడ కూర్చుంటున్నావా? ఎలా చేస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఈ యొక్క ఆ మట్టల ఆదివారాన్ని నువ్వు జరుపుకోబోతున్న నువ్వు ఎలా ఆరాధన చేయబోతున్నావో హృదయాన్ని మార్చుకొని ఆయనకు ఒక స్తుతి సింహాసనం వేయటానికి నువ్వు ఈ దినము దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయి. జయము జయమని పలుకు, హొస్సన అని పలుకు. ఆయన ఎంత సంతోషిస్తారు. ఆయన్ని సంతోషపెట్టడానికి నేర్చుకుందాం. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయను గాక. ప్రార్థన చేద్దునా? ప్రార్థన చేసి మన హృదయాన్ని మార్చుకుందామా? ప్రార్థన చేస్తాను. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడా నీ కొందనాలు. ఇదిగో ప్రభా, బిడ్డల మట్టలాదివారం కానీ ఎంతో సిద్ధపడుతున్నారు, ఎంతో సంతోషంగా సిద్ధపడుతున్నారు. అయితే హృదయాలు వెప్పబడలేదు, హృదయాలు తెరవబడలేదు. నాయన కట్టబడి ఉన్నారు ప్రభా, పాపంలో శాపంలో కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నటువంటి బిడ్డలను విడుదల చేయనైనా విడుదల చేయి. నిజమైన ఆరాధన చేసి ఓ తండ్రి, ఇదిగో నిజమైన స్తుతి ఆరాధన మీద మిమ్మల్ని సింహాసనం మీద ఆసీనుడికి చేయుటకు ప్రతి బిడ్డకు సహాయం చేసి నడిపించమని, యా ప్రభు వారి హృదయంలో ఉన్న కలవరములను కొట్టివేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.